చీదరించుకుండే వాళ్ళు, ఎందుకు ఇలా చేస్తుంది తను, వచ్చి రాగానే అందరినీ భయపెడుతుంది, తన గ్రిప్లో పెట్టుకుంటుంది అనేసి అనుకున్నారు. వన్స్ నాగార్జున సార్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత తను చాలా చేంజ్ అయింది. సో ఆ చేంజ్ అవ్వడాన్ని అందరికీ బాగా నచ్చింది. సో ఇప్పుడు అందరికీ కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే మాధురిని ఎవరు నామినేట్ చేయలేదు కదా, అంటే నామినేట్ చేయడానికి భయపడ్డారు అనుకోవచ్చు హౌస్ మేట్స్ మొత్తం. భయపడలేదు, ఎందుకంటే తనని అర్థం చేసుకున్నారు హౌస్ మేట్స్ అందరూ. సరే తను ఏదో వచ్చి రాగానే అందరినీ అంటుంది, సో గొడవలు వేసుకుంటుంది అనేసి అనుకున్నారు. వన్స్ తను చేంజ్ అయిన తర్వాత ఓకే తను క్యారెక్టర్ ఏంటో ఇది అనేసి అందరూ అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని తను ఎవరు నామినేట్ చేయలేదు. ఎందుకంటే నేను కూడా అనుకున్నాను తను ఖచ్చితంగా నామినేషన్లో ఉంటుంది అని చెప్పేసి, కానీ తను నామినేషన్లో లేదు. ఎందుకంటే తనకంటే స్ట్రాంగ్ పాయింట్స్ వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, సో అందుకనేసి తనని నామినేట్ చేయలేదు. డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి తనుజ మీద గొడవ ఆడుతుంది హౌస్ లో, మీరేమంటారు దానికి? అది చెయ్యడమే దొంగతనం చేయాలి కదా, అక్కడ టాస్కే, అది టాస్క్లో భాగం కాబట్టి దానికి ఎవరేం చేయలేరు. అక్కడ దొంగతనం చేసైనా సరే గెలవాలన్నమాట. ఇప్పుడు గేమ్స్ పెడుతుంటారు, ఆ గేమ్స్లో ఫెయిర్ అన్ఫెయిర్ ఉంటుందన్నమాట. ఫౌల్ గేమ్స్ ఏమి ఆడట్లేదు వాళ్ళు. సో దొంగతనం చేసి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయో వాళ్ళు మాత్రమే కెప్టెన్సీ కంటెండర్ అవుతానన్నారు కాబట్టి దొంగతనం చేయడంలో తప్పు లేదనమాట. ఇమాన్యుయల్ కూడా ఈ టీం ఆడుతూ ఆ టీం సంజనా టీంకి సపోర్ట్ చేస్తున్నాడు. అండ్ తన డబ్బులు ఇచ్చేసి హౌస్లో వాళ్ళకి సపోర్ట్ చేసి మీ డబ్బులు మీరు వెనక తెచ్చుకోండి నాకు దొరికింది అని చెప్పేసి అంటున్నాడు. అది స్ట్రాటజీ అనుకోవచ్చు మనం కూడా వాళ్ళని, ఎందుకంటే ఆల్రెడీ అక్కడే నమ్మిపోవాలన్నమాట. ఎవరు మాధురి గారు నమ్మాలి, ఎందుకంటే వాళ్ళిద్దరి బాండింగ్ అలా ఉంది. సో వాళ్ళ బాండింగ్ ఎప్పటికైనా లాస్ట్గా అలానే వెళ్తుంది అన్నట్టుగా నమ్మాలి. కానీ వీళ్ళు పూర్తిగా గుడ్డిగా నమ్మేశారు కాబట్టి దానికి ఎవరేం చేయలేరు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఎవరి స్వార్థం వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఎందుకంటే ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి వాళ్ళే వెళ్ళాలి కాబట్టి, సో వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళదన్నమాట. ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ గొడవ జరిగింది కదా, అందులో సేఫ్ గేమర్ ఎవరు కరెక్ట్ అంటారు? సేఫ్ గేమర్ అంటే ఈ వీక్లో చూసుకుంటే కొద్దిగా ఇమాన్యుయల్ది సేఫ్ గేమ్ అనుకోవచ్చు. ఎందుకంటే వన్స్ అంటే భరణి గారిని సేవ్ చేయడము అన్సేవ్ చేయడము అంటే తనుజాకి కొంచెం అది నచ్చలేదు అనమాట. కానీ అక్కడ ఆడియన్స్ పోల్ విధంగా అయినా సరే భరణి గారే బయటికి వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే నిన్న నామినేషన్స్లో కూడా తనుజాని చేయాల్సింది, ఎందుకంటే తన దగ్గరే చిట్టి పెట్టుకొని తనుజాని నామినేట్ చేసింటే బాగుండే. వన్స్ కళ్యాణ్కి ఇచ్చాడు కదా, అదొకటి నచ్చలేదు అనమాట. కొద్దిగా ఇక్కడ ఇమాన్యుయల్ది సేఫ్ అయి అనిపించింది అనమాట. తనుజ గారిని రామురాతోడా అట్లేం లేదండి. వాళ్ళు అంటే ఇన్ని రోజులు కూడా ఉండిన్నారు కదా, మరి హౌస్ మేట్స్లలో ఉండిన్నారు. అయినా సరే రామురాతోని ఎక్కడ చిన్న చూపు చూడలేదు. అంటే వన్స్ వాళ్ళు బయట నుంచి వచ్చారా ఎక్కడి నుంచి వచ్చారా అనేది కూడా వాళ్ళు ఆలోచించలేదన్నమాట. ఎక్కడి నుంచి వచ్చినా సరే అందరూ ఒకటే దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు అందరినీ కలుపుకుందాం అనేసే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ చిన్న చూపు చూడలేదు. అంటే వాళ్ళ బాండింగ్స్ లోపల ఎలా గొడవలు జరుగుతున్నాయి అనేది వాళ్ళకు మాత్రమే తెలుసు కాబట్టి మనకు కొద్దిగా చూస్తాం కాబట్టి మనకు అర్థం కాదనమాట. మాధురి తనుజ వాళ్ళ బాండింగ్ ఎలా అనిపించింది? ఫేక్ అనిపించిందా, రియల్ అనిపించిందా? కొద్దిగా ఫేక్ అనిపిస్తుంది. ఎందుకంటే వన్స్ ఒకరు వెళ్ళిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ తనుజాని అన్ని మాటలు మాట్లాడింది మాధురి, కాకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి కూతురులాగా కొంచెము కనెక్ట్ అయ్యి వాళ్ళతోటి బుజ్జగించడం అవన్నీ చేస్తుంది. అది ఫేకే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం బాండింగ్ వల్ల ఉంటుంటే గేమ్లలో కొంచెం సపోర్ట్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఆ విధంగా యూజ్ చేసుకుంటున్నారు అనమాట. అదైతే కొంచెం ఫేకే అనుకోవచ్చు. అంటే ఇప్పుడు నాన్న పోగానే అమ్మ స్టార్ట్ అయిందన్న ఫీలింగ్. అవును అదే అనిపిస్తుంది. అంటే తనుజాకి ఏదో ఒక బాండింగ్ ఉంటే కూడా గేమ్లో ఏదైనా సపోర్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ కళ్యాణ్ తోటి కొంచెము తనకి బ్యాడ్ నేమ్ వచ్చింది. సో ఇట్టయినా సరే మదర్ తోటి ఉందాము, ఆల్రెడీ నాన్న వెళ్ళిపోయారు, ఇంకా అమ్మతోటి ఉందాము అనేసి అనుకుంటుంది అనమాట. అమ్మ కూడా కొంచెం ఫేక్గా నటిస్తుంది కూతురు దగ్గర. అది బంధువులు పెట్టుకోవడానికి రాలే కదా మేడం బిగ్ బాస్కి. అవునవును, అదే బిగ్ బాస్ 9 బాండింగ్స్ సీజనా లేదంటే ఎంటర్టైన్మెంట్ సీజనా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా వన్స్ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచే నామినేట్ చేయడం, దేని మీద నామినేట్ చేశారంటే బాండింగ్స్ దానిపైన నామినేట్ చేశారు. కానీ మళ్ళీ వైల్డ్ కార్డ్స్ కూడా ఆల్రెడీ బాండింగ్స్ పెట్టుకోవడము అంటే ఎవరు రమ్య మోక్ష ఎవరిని రీసెంట్గా డిమాండ్ పవర్ని కూడా కొంచెం లైక్ చేయడము తను స్టార్ట్ చేసిందనమాట.
సో వీళ్ళు కూడా బాండింగ్స్ మీదనే వచ్చేసారు ఆల్రెడీ. అంటే వాళ్ళకి బాండింగ్స్ నచ్చలేదు, అయినా సరే వాళ్ళు కూడా బాండింగ్స్ పెట్టుకుంటారు. సుమన్ గారితోటి బ్రదర్ బాండింగ్ అంట. సో ఇదంతా చేస్తున్నారు అంటే అన్నమాట. హైపరాది వచ్చి లేడీ విన్నర్ తనుజ అన్న కానించి అందరూ టార్గెట్ చేశారు అంటారు, అది కరెక్టేనా? అలానే అనిపించింది. అవును, వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఆల్రెడీ భరణి గారిని టార్గెట్ చేశారు. ఎందుకంటే భరణి గారు కొంచెం వెళ్ళిపోతారేమో, స్టేజ్ టాప్ 5లో ఉంటారేమో అన్నట్టుగా కొంచెము స్ట్రాంగ్ వ్యక్తి కాబట్టి వాళ్ళని టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి ఆయన్ని కొంచెము అంటే అవునవును ఆయన మొత్తం లో అయిపోయాడు అనమాట. ఆ వీక్ అంతా లో అయిపోయాడు. దాని తర్వాత దివ్యాని టార్గెట్ చేశారు. దాని తర్వాత తనుజాని, ఇప్పుడు లేడీ విన్నర్ అనేసి అంటున్నారు కదా ఆది గారు. సో దాని తర్వాత ఎవరు స్ట్రాంగ్ అంటే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళు అదే ఆలోచించి మైండ్ సెట్ అంతా దాని మీద వెళ్ళిపోతుంది. గేమ్స్ ఫోకస్ దానిపైన తక్కువ చేస్తారు అన్నట్టుగా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా టాప్ 2లో ఉన్నాడు, ప్రతి ఒక్కరు వచ్చి విన్నర్ అన్నట్టు కొంచెం ప్రొటెక్ట్ చేశారు. దాని తర్వాత లేడీ విన్నర్ తనుజ అన్నారు. అన్నప్పటి నుంచి ఇమాన్యుయల్ తనుజతో గొడవ పెట్టుకున్నది వాంటెడ్గా పెట్టుకున్నా అనుకోవచ్చా? అదే ఎవరు స్ట్రాంగ్ అయితే వాళ్ళని టార్గెట్ చేసుకుంటున్నారనమాట. అది ఆల్రెడీ ఎవరైనా సరే హౌస్లో నాకు తెలిసి జెన్యున్గా ఉండేది ఇమాన్యుయల్ ఒకటే, నాకు తెలిసినంత వరకు. అంటే నాకు ఇష్టమైన వ్యక్తి కూడా ఇమాన్యుయల్ అనమాట. సో దీని తర్వాత దీనికి తనుజ అయినా సరే, మాధురి అయినా సరే, రమ్య మోక్ష అయినా సరే, ఎవరైనా సరే ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తే మాత్రం వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని కొద్దిగా లో చేస్తున్నారు అనమాట గేమ్స్లలో కూడా. అంటే మీరు యాజ్ ఇమాన్యుయల్ ఫ్యాన్గా చెప్పండి, తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ గొడవలో ఎవరు కరెక్ట్ అంటారు? ఎవరు కరెక్ట్ అంటారంటే తను అంటే కొద్దిగా ఇద్దరు 50-50 ఛాన్సెస్ ఉన్నారు. తిని ఆ చిట్టి ఇవ్వకపోకుండా ఈయననే నామినేట్ చేసింటే అదొకటి మంచిగా ఉండేది. కానీ నా చిట్టి అట్లా ఇచ్చాడు కాబట్టి కొంచెం సేఫ్ అనిపించింది. ఇద్దరు 50-50 ఉన్నారనమాట. అంటే ఆల్రెడీ దానికి ముందు కూడా ఇమాన్యుయల్ తనుజకి చాలా సపోర్ట్ చేశాడు. కానీ తనుజ అంటుంది కదా నువ్వు నాకేం సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి. కానీ తనుజకైతే ఇమాన్యుయల్ చాలా సపోర్ట్ చేశాడు. అవును, ప్రతి టాస్క్లో కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. అలాంటి ఇమాన్యుయల్ ఆ మాట అనడం తనుజకి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవునవును, అదే 50-50 అంటున్నాను కదా. సో ఇమాన్యుయల్ది అక్కడ తప్పు ఉంది, ఆల్రెడీ తనుజది కూడా తప్పు ఉంది. ఆల్రెడీ ఇమాన్యుయల్ చేసినా కూడా చేయలేదు అనేసి మాట్లాడుతుంది. ఇక్కడ ఇమాన్యుయల్ ఏం చేశాడంటే తప్పు చిట్టి ఇవ్వడం తప్పు చేశాడు అనమాట. అది అంటే తనుజ చేసే తప్పులు మొత్తం తన అందరితోటి తన క్యూట్ మాటలతోటి కవర్ చేస్తుంది. ఇమాన్యుయల్ ఏం మాట్లాడినా రఫ్గా మాట్లాడతారు కాబట్టి కొంచెం నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తున్నట్టు, అది కరెక్టేనా? అంటే తనుజ ఏంటంటే ఈ మధ్య ఎక్కువ గొడవలు వేసుకుంటుంది కదా. లైక్ భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత నుంచి తను కొంచెం అదే మూడ్లో ఉంటూ అదే ఆలోచిస్తూ నాన్న గుర్తుకొస్తున్నారని చెప్పేసి వాళ్ళు తినే దగ్గర కూడా దివ్య అండ్ తనుజ మాట్లాడుతున్నారు అనమాట. సో వాళ్ళు కొంచెం బయటికి రాలేకపోతున్నారు. అంటే దానికి ముందంతా వైల్డ్ కార్డ్స్ అందరూ బాండింగ్స్ దానిపైన వాళ్ళని నామినేట్ చేశారు కదా. సో ఆ విధంగా తను ఎక్కడ ఏ చిన్న విషయానికి వచ్చినా కూడా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది అనమాట. ఓకే, సుమన్ శెట్టి గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? చాలా ఇంప్రూవ్ అయ్యాడు అనిపిస్తుంది చూస్తూ. చాలా ఇంప్రూవ్ అయ్యాడు సుమన్ శెట్టి. అంటే నేను ఫస్ట్ వీక్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాను అనమాట. సుమన్ శెట్టి అయితే చాలా స్ట్రాంగ్. ఆయన వీక్ అస్సలే కాదు, ఆయన మైండ్ గేమ్తో ఆడుతున్నాడు, అలాగే ఆయన ఫిజికల్గా కూడా ఆడుతున్నాడు. ఎందుకంటే ఆయనకు తగ్గట్టుగా ఫిజికల్ స్ట్రెంత్ ఎంత ఉందో అంతా యూజ్ చేస్తున్నాడు. 100% ఆయన మంచిగా గేమ్ అయితే ఆడుతున్నాడు అనమాట. ఓకే, ఈసారి విన్నర్ ఎవరయ్యే ఛాన్స్ ఉంది బిగ్ బాస్ 9లో తనుజ ఆర్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరిలో పోటాపోటీగా జరుగుతుంది అనమాట. చూద్దాం మరి ఎవరు వస్తున్నారు ఏంటి అనేది. అది ఇంకా అంటే మిగతా ఎవరికి కూడా క్యాపబిలిటీ లేదంటారు? లేదు, ఎవరు క్యాపబిలిటీ లేదు. ఉండే వాళ్ళే అయితే ఫస్ట్ నుంచి చూపించాలి కదా. మరి వాళ్ళు ఫస్ట్ నుంచి ఏమీ చూపించలేదు. ఎవరు అంటే వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారు, ఇదే మాట్లాడుకుంటున్నారు. కానీ ఎవరు గేమ్ పైన ఫోకస్ చేయలేదు. ఎవరు కూడా జనాల్ని ఎట్లా ఎంటర్టైన్మెంట్ చేయాలనేది కూడా వాళ్ళు ఆలోచించడం లేదు. ఆలోచించేది ఎవరంటే ఈ ఇమాన్యుయల్ ఒకటే ఆలోచిస్తున్నారు. ఈ మధ్య జాయిన్ అయింది ఎవరంటే సంజన గారు, అలాగే మాధురి గారు కూడా ఈ వీక్ నుంచి స్టార్ట్ అయ్యారనమాట ఎంటర్టైన్మెంట్ చేయడం. సో వీళ్ళ ముగ్గురు వల్ల చాలా ఎంటర్టైన్మెంట్ వస్తుంది హౌస్ నుంచి అయితే బయట జనాలకి. సుమన్ శెట్టి కూడా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారు. టాప్ 2లో ఉంటాడా, విన్నర్ అవుతారంటారు? ఆయన టాప్ 5లో ఉంటాడు, విన్నర్ అయితే అవ్వలేరు అనేసి. అంటే ఎందుకు విన్నర్ అయ్యే క్వాలిటీస్ లేదంటారు సుమన్ శెట్టిలో? సుమన్ శెట్టి కంటే ఇమాన్యుయల్ చాలా స్ట్రాంగ్ కాబట్టి ఇమాన్యుయల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ సుమన్ శెట్టి సింపతి ఉంది కదా, కొంచెం మంచివాడు అనేది. ఆ సింపతి ఉన్నా కూడా ఎవరు స్ట్రాంగ్ ఏంటి అనేది బయట జనాలు ఎవరు ఇప్పుడు ఇమాన్యుయల్కి అలాగే సుమన్ శెట్టికి పోలింగ్ పెడితే ఇమాన్యుయలే వస్తుంది అక్కడ. సో అందుకు ఇమాన్యుయలే అవ్వచ్చు, సుమన్ శెట్టి అవ్వలేరు. ఓకే, థాంక్యూ.